నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. ప్రకృతి సంపాదించిన అద్భుతమైన పండ్లలో ప్రికర్లీ ప్రియర్ అంటే మనకు నాగజముడు పండుగ సుపరిచితమైన పండు ఇది. అయితే దీనిని కాక్టస్ పండు అని కూడా అంటారు. ఇది కేవలం రుచికరంగా ఉండడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఎండిన బీడు భూముల్లో కూడా సులభంగా పండించగల ఈ పండు గురించి, దీని సాగు పద్ధతుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అయితే ప్రికర్లీ పియర్ శాస్త్రీయ నామం ఒపన్షియా ఫిగస్ ఇండికా. ఇది శుష్క ప్రాంతాలలో తక్కువ నీటితో జీవించగలిగే ఒక ప్రత్యేకమైన మొక్క. దీని పండులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా, ఇక జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీని ఆకులు కూరగాయగా కూడా ఉపయోగిస్తారు. వీటిని నోపల్స్ అని కూడా పిలుస్తారు అన్నమాట. ఇక దీనినే ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ ఫ్రూట్ ని మనం పండించడానికి ఎటువంటి నేల అవసరం, ఎటువంటి వాతావరణం అవసరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రికర్లీ పియర్ సాధారణంగా ఎడారి వాతావరణంలో బాగా పెరుగుతుంది. దీనికి సూర్యరశ్మి పుష్కలంగా కావాలి. సుమారు 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు వీటికి అనుకూలం. నేల విషయానికి వస్తే దీనికి మంచి నీటి పారుదల ఉన్న నేల అవసరం. ఇక ఇసుక నేలలు, రాతి నేలలు, తక్కువ సారవంతమైన నేలలు కూడా దీని సాగుకు చాలా అనుకూలం. నేల pH విలువ 6.0 నుంచి 7.5 మధ్య ఉంటే చాలా మంచిది. నీరు నిలిచే భూములను ఇది అస్సలు తట్టుకోలేదు. ఎడారి ప్రాంతాలు వీటికి చాలా అనుకూలం. వీటిలో రకాలను తెలుసుకుందాం. పికర్లీ పియర్లో అనేక రకాలు ఉన్నాయి. పండు రంగును బట్టి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులలో రకాలు లభిస్తాయి. కొన్ని రకాలు ముళ్ళు లేకుండా కూడా ఉంటాయి. రైతులు తమ ప్రాంత వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్ ఆధారంగా సరైన రకాన్ని ఎంచుకోవచ్చు. ఇక చూసుకుంటే ఈ పండుని ఇండియన్ డ్రాగన్ గా కూడా పిలుస్తారు. ఇక ప్రికర్లీ పియర్ ను సాధారణంగా అంటే కటింగ్స్ ద్వారా ప్రచారం చేస్తారు. అంటే ఆకుల కత్తిరింపు అని. ఇక కటింగ్స్ ఎంపిక ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైన, కనీసం 1 సంవత్సరం వయసు ఉన్న ప్యాడ్లను ఎంచుకోవాలి. సుమారు 10 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు గల కటింగ్స్ ను తీసుకోవచ్చు. ఇక ఎండబెట్టడం. కటింగ్స్ ను కత్తిరించిన తర్వాత వాటిని సుమారు 1 నుంచి 2 వారాల పాటు నీడలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల గాయాలు మాని తెగుళ్లు రాకుండా ఉంటాయి. నాటడం. ఆరిన కటింగ్స్ ను నేలలో సుమారు 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతుకు పాతి పెట్టాలి. కటింగ్స్ ను నిలువుగా లేదా కొద్దిగా వాలుగా కూడా నాటుకోవచ్చు. కటింగ్స్ మధ్య 1.5 నుంచి 2 మీటర్ల దూరం, వరుసల మధ్య 3 నుంచి 4 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇక తర్వాత నీటి పారుదల. ప్రికర్లీ పియర్ కు చాలా తక్కువ నీరు అవసరం. ఇది వర్షాధారంగా కూడా బాగా పెరుగుతుంది. ఇక నాటిన కొత్తలో మొక్కలు నాటుకోవడానికి కొద్దిగా నీరు అవసరం. ఆ తర్వాత వర్షాలు లేని సమయంలో నెలకోసారి లేదా 2 నెలలకోసారో నీరు అందిస్తే సరిపోతుంది. అధికంగా నీరు పోయడం వల్ల వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు వీటికి కావాల్సిన ఎరువుల గురించి తెలుసుకుందాం. ప్రికర్లీ పియర్ కు అధిక ఎరువులు అవసరం లేదు. సేంద్రియ ఎరువులు, కంపోస్ట్ లేదా బాగా కులిన పశువుల ఎరువును సంవత్సరానికి ఒకసారి వేస్తే సరిపోతుంది. ఇది నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రసాయనిక ఎరువులు వాడదలుచుకుంటే మట్టి పరీక్ష ఆధారంగా తక్కువ మోతాదులోనే వాడాల్సి ఉంటుంది. నిజానికి ఎరువులు లేకపోయినా ఇది ఎంతో చక్కగా పెరుగుతుంది. ఇప్పుడు మనం కలుపు నియంత్రణ గురించి తెలుసుకుందాం. మొక్కల చిన్నతనంలో కలుపు మొక్కల బెడదైతే అస్సలు ఉండదు. వీటిని చేతితో తీసివేయడం లేదా తేలికపాటి గుల్లలుగా చేయడం ద్వారా నియంత్రించుకోవచ్చు. ఇక మొక్కలు పెద్దయ్యాక అవి భూమిని కప్పివేయడం వల్ల కలుపు మొక్కల సమస్య తగ్గుతుంది. ఇక తెగుళ్లు మరియు వ్యాధుల గురించి తెలుసుకుందాం. ప్రికర్లీ పియర్ సాధారణంగా తెగుళ్లు మరియు వ్యాధులకు చాలా నిరోధకతను కలిగి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో మిలీ బగ్స్, అదే పిండి నల్లి అంటారు కదా, అవి, ఇక స్కెల్ కీటకాలు లేదా ఫంగస్ తెగుళ్లు ఆశించవచ్చు. వీటిని గుర్తించి సేంద్రియ పురుగుల మందులు లేదా తక్కువ విషపూరితమైన రసాయనాలతో నివారించుకోవచ్చు. అధిక నీటి పారుదల వల్ల రూట్ రాట్ వస్తుంది, అదే వేరు కుళ్ళిపోవడం వస్తుంది అనమాట. కాబట్టి తక్కువ నీరుస్తూ జాగ్రత్త పడాలి. ఇక కోత మరియు దిగుబడి గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రికర్లీ పియర్ కటింగ్స్ నాటిన తర్వాత 1 నుంచి 2 సంవత్సరాలలో పండ్లు కాయడం ప్రారంభిస్తుంది. పండ్లు పూర్తిగా పండి రంగు మారిన తర్వాత కోయాల్సి ఉంటుంది. పండుపై ఉన్న ముళ్లను జాగ్రత్తగా తొలగించి కోయడం మంచిది. ఒక మొక్క నుంచి సంవత్సరానికి 20 నుంచి 40 కిలోల పండ్లు దిగుబడిని ఆశించవచ్చు. సరైన నిర్వహణతో ఈ దిగుబడి ఇంకా కూడా పెరగవచ్చు. ఇక మార్కెటింగ్ మరియు ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ప్రికర్లీ పియర్ పండును తాజా పండ్లుగా తినవచ్చు. వీటి నుంచి జ్యూస్, జామ్, జెల్లీ, పౌడర్, సిరప్ మరియు వైన్
వంటివి కూడా తయారు చేయవచ్చు. ఈ పండు నుంచి తీసిన నూనె సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రైతులు తమ పండ్లను స్థానిక మార్కెట్లలో లేదా ప్రాసెసింగ్ యూనిట్లకు విక్రయించుకోవచ్చు. ఇక చివరిగా చెప్పాలంటే ప్రికల్లీ పియర్ సాగు తక్కువ పెట్టుబడి, ఎక్కువ నీటితో అధిక లాభాలను అందించే ఒక మంచి ప్రత్యామ్నాయ పంట. ముఖ్యంగా ఎండిన బీడు భూములున్న రైతులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాయానికి ఆదాయం. పికల్లీ పియర్ సాగుతో రైతు జీవితంలో కొత్త ఆశలు కూడా చిగురించవచ్చు. నిజం చెప్పాలంటే ఇది ఒక పిచ్చి మొక్కగా కూడా మన భారతీయులు అనుకుంటూ ఉంటారు. కానీ వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా రైతులు వీటి సాగుని ఇంకా ఎక్కువగా చేయవచ్చు. చూశారు కదా ఈ రోజు మన భారతదేశ డ్రాగన్ ఫ్రూట్ ని ఎలా పండించాలో అని. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.